జగన్మోహన్ రెడ్డి అతను ఏం చేస్తున్నాడు, క్రిమినల్స్ ని అసలు ఇక లైసెన్స్ ఇచ్చేసి మీకు జనం మీద వదిలేశాడు. ఆ చొక్కాలు, ఆ షర్టులు ఇప్పదీయటం, జగన్మోహన్ రెడ్డి దగ్గర డాన్స్ వేయటం, ఈయనేమో వాళ్ళకి దండాలు పెట్టడం. షర్ట్ ఇప్పదీసి అసలు వాడి యొక్క అర్ధనగ్న సౌందర్యం అంతా చూపిస్తుంటే ఇతను అబ్బో ఎంజాయ్ చేస్తున్నాడు. ఏమనుకోవాలి, జనం ఏమనుకుంటున్నారన్న సిగ్గన్నా ఉందా? కనీసం వదిలేశారు. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈరోజు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాసరావు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ గత ప్రభుత్వంలో చూసుకుంటే వైసీపీ శ్రేణులు నోటికొచ్చినట్టు మాట్లాడడం, బూతులు మాట్లాడడం, నచ్చని వాళ్ళ మీద కేసులు పెట్టి జైల్లో తోలించడం, ఇవన్నీ చేశారు. అయితే ప్రస్తుతం పాలనలో కూటమి ప్రభుత్వం ఉంది. అయినా సరే వైసీపీలో ఎవరైతే ఉన్నారో అంబటి రాంబాబు గారు కానీ, కొడాలి నాని అండ్ పేర్ని నాని, వీళ్ళందరూ కూడా ఇప్పుడు కూడా డైరెక్ట్గా ప్రెస్ మీట్ పెట్టి ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం ఉందో దానికి 10 మేము అక్రమంగా కేసులు పెట్టి లోపల తోస్తామని చెప్పేసి పబ్లిక్గా మాట్లాడుతుంటే ఎందుకని కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదంటారు? ఇప్పుడు రీసెంట్గా తీసుకుంటే విరూపాక్షి గారిలో ఒక మిస్టేక్ ఉంది, అక్కడ ఏదైతే ఉన్నారో జైల్లో పెట్టేశారు. కానీ వీళ్ళ మీద ఎందుకని ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు? ఈ అసంతృప్తి అనేది ప్రజల్లో ఉంది. దీనికి మీ వివరణ చెప్పండి. అంటే ఇప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళంతా ఇప్పుడు ఎంతమంది అరెస్ట్ అయ్యారు? ఇప్పుడు పోలీసు ఉన్నది కేవలం వీళ్ళందరినీ అరెస్టులు చేసుకుంటా పోవటానికే కాదు కదా, వాళ్ళకి అనేక పనులు ఉన్నాయి. ఒకవైపు ఏమో శాంతి భద్రతలు కాపాడటం, బాధితులకు రక్షణ కల్పించటం, మరోవైపు ఏమో నేరస్తుల్ని వేటాడటం, క్రిమినల్స్ని కంట్రోల్ చేయడం, కట్టడి. ఇవాళ అచ్చోసిన ఆంబోతుల మాదిరిగా మారారు. బరి తెగించి రోడ్ల మీద పడుతున్నారు. ఒకడైతే కంట్రోల్ చేయొచ్చు, 100,000 సంఖ్యలో వీళ్ళు ఈ విధంగా రౌడీలు, గుండాలు రోడ్ల మీద పడి అన్రెస్ట్ క్రియేట్ చేస్తుంటే అంటే ఏంటి? ఇది ఒక పథకం ప్రకారం జరుగుతుంది, ఒక వ్యూహం ప్రకారం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అతను ఏం చేస్తున్నాడు, క్రిమినల్స్ని అసలు ఇక లైసెన్స్ ఇచ్చేసి మీకు జనం మీద వదిలేశాడు. వీళ్ళకి నిజంగా ప్రజలపైన వీళ్ళకి కన్సర్న్ లేదు. ప్రజలపై శ్రద్ధ ఉంటే అసలు వీళ్ళు ఏ రైతుల దగ్గరికి వెళ్ళారు, ఏ మహిళలను పలకరించారు, ఏ విద్యార్థుల దగ్గరికి వెళ్ళారు? ఎందుకని ఇవాళ నిజమైన రైతు కానీ, విద్యార్థి కానీ, మహిళలు కానీ ఆ పార్టీ వెంట ఉండట్లేదు? రౌడీలు, గుండాలు, బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్, చెడ్డీ బ్యాచ్, ఇవేగా, వీళ్ళేగా. జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా వాళ్లే. బవిరి గడ్డాలు, గారబట్టిన పళ్ళు, ఆ చొక్కాలు, ఆ షర్టులు ఇప్పదీయటం, జగన్మోహన్ రెడ్డి దగ్గర డ్యాన్స్ వేయటం, ఈయనేమో వాళ్ళకి దండాలు పెట్టడం. చూశారు కదా మీరు నిన్న దేవరపల్లి ఆ వీడియో స్క్రీన్ మీద. జగన్మోహన్ రెడ్డి అతను అందరికీ నమస్కారం పెడుతుంటే అతను ఎదురుగా ఒకడు వెహికల్ ఎక్కి ఏం చేస్తున్నాడు, షర్ట్ ఇప్పదీసి అసలు వాడి యొక్క అర్ధనగ్న సౌందర్యం అంతా చూపిస్తుంటే ఇతను అబ్బో ఎంజాయ్ చేస్తున్నాడు. ఏమనుకోవాలి, జనం ఏమనుకుంటున్నారన్న సిగ్గన్నా ఉందా? కనీసం వదిలేశారు, దాన్ని వదిలేశారు అన్నమాట. ఇప్పుడు అంబటి రాంబాబు, లేకపోతే మీరు చెప్పిన కొడాలి నాని, లేకపోతే ఈరోజు జరుగుతున్న ఇన్సిడెంట్ విజయవాడలో బొండా ఉమ వర్సెస్ మల్లాది విష్ణు, లేకపోతే అక్కడ తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సెస్ పెద్దారెడ్డి. అంటే మొత్తం అతను జగన్మోహన్ రెడ్డి ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరినీ కూడా రోడ్ల మీదగా నెడుతున్నాడు. పిలిపించాడు, ఈరోజు కూడా ఏమని పిలిపించాడు, డిఎస్సి, మరి అదొక స్కాము, దాంట్లో ఇవాళ నిరసన దీక్షలు చేయండి. నిన్నగాక మొన్న హైకోర్టు తిట్టింది, అతను ఎవరో పిల్లేశాడు. పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి వీళ్ళ వైసీపీ ఎమ్మెల్సీ అంతకుముందు ఒక పిల్లేస్తే తిట్టింది. ప్రజా ప్రయోజన వ్యాజ్యం అనేది ఒక ఆయుధం. దుర్వినియోగం చేయకూడదు మీ రాజకీయాల కోసం. ఇప్పుడు ఈ నిరసన దీక్షలు ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారు కదా, ఇదే నేను చెప్పిన ఈ యుద్ధం ఎప్పుడు చేయాలా? నిజంగా అది కనుక స్కామ్ అయితే, వాళ్ళు కనుక పోస్టులు అమ్ముకుంటే నువ్వు ఎప్పుడు చేయాలి? ఇది వెంటనే చేయాలి. ఎన్నాళ్ళైందో జరిగి? 1.5 ఏడాది. ఆ పంతుళ్ళు ఉద్యోగాలు ఎప్పటి నుంచి చేస్తున్నారు? ఇప్పుడు 14 నెలలుగా జీతాలు తీసుకుంటున్నారు. అంటే నువ్వు ఎప్పుడో అది కనుక స్కామ్ అయితే నువ్వు ఆరోపించావు, వాళ్ళు అమ్ముకున్నారన్నావు, ఏదేదో రకరకాలుగా చెప్పావు, స్పోర్ట్స్ కోటా అన్నావు, ఆఫీసర్స్ బయటకు వచ్చారు. చీఫ్ సెక్రటరీ ప్రెస్ మీట్ పెట్టాడు, విద్యాశాఖ కోన శశిధర్, లేకపోతే ఈ స్పోర్ట్స్
సెక్రటరీ ఎవరైనా అజయ్ జైన్, నువ్వు చెప్పిన శాప్ కమిషనర్ భరణి, వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టారు. రోజు ఒకటి కాదు 4-5 ప్రెస్ మీట్లు పెట్టి అన్నీ చెప్పారు. 33,000 గ్రీవెన్సెస్ వచ్చాయి, పరిష్కరించాము. హారిజాంటల్ రిజర్వేషన్, ఉమెన్ కోటా, స్పోర్ట్స్ కోటా, ఎస్సీ కేటగిరైజేషన్, సుప్రీంకోర్టు ఆదేశాలు, జగన్మోహన్ రెడ్డి సంతకం పెట్టాడు. ఈ జీవో ఇచ్చిందే జగన్మోహన్ రెడ్డి. ఇవాళ బ్రహ్మాండంగా వాళ్ళు అర్హులు, వాళ్ళు చక్కగా ఉద్యోగాలు చేసుకుంటుంటే నువ్వు హైకోర్టు తిట్టినా కూడా నిరసన దీక్షలకు పిలిపిస్తే ఏంటి దీని వెనక హిడెన్ ఎజెండా? ఇలాంటి వాటిలో యాక్చువల్గా విద్యార్థులు సమ్మెలు చేస్తారు. ఇప్పుడు చూసావు కదా స్క్రీన్ మీద విద్యార్థి ఉన్నాడు ఎక్కడన్నా, అదేమంటే రేపొద్దున సాక్షి రోడ్డెక్కిన జంజీ అని రాస్తుంది. వీళ్ళ జంజీ అమ్మ, వీళ్ళేంటి జగన్ 40 ఏళ్ళకి జంజీ, వీళ్ళు జన్ క్రిమినల్ జనరేషన్ కదా ఇదంతా కూడా. మల్లాది విష్ణు జంజీయ, పుణ్యశీల జంజీయ, రోజా జంజీయ, పేర్ని నాని జంజీయ, పెద్దారెడ్డి అసలు జంజీ, కేతిరెడ్డి పెద్దారెడ్డి. అంటే ఇప్పుడు వీళ్ళందరినీ అచ్చోసిన ఆంబోతులను వదిలినట్టు జనం మీద వదిలాడు. నిన్న చూసారా, దేవరపల్లి వచ్చాడు, ఏం చేశాడు? ఒక రైతున్నాడు అక్కడ, అరే కొనుగోలు కేంద్రానికి వెళ్ళావు, అక్కడికి వెళ్ళి నువ్వు ఎవరితో మాట్లాడాలి? ఆఫీసర్లతో మాట్లాడాలి. ఏం చేస్తున్నావు? మాజీ ముఖ్యమంత్రి నువ్వు డైరెక్ట్గా ఆ పర్చేజ్ సెంటర్ ఆఫీస్లోకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు చంద్రబాబు ఉన్నాడమ్మా, ఏం చేస్తాడు? ఏదైనా స్కూల్కి వెళ్తే డైరెక్ట్గా హెచ్ఎం రూమ్లోకి వెళ్ళిపోతారు. అక్కడ స్టాఫ్ రూమ్లో స్టాఫ్ అందరితో మీటింగ్ పెడతారు. మాజీ ముఖ్యమంత్రి అయినా నువ్వేం చేయాలా? పర్చేజ్ సెంటర్కి వెళ్ళినప్పుడు ఆఫీసర్లందరినీ పిలవాలి. ఏం చేస్తున్నారు, ఏం కొంటున్నారు, ఎలా కొంటున్నారు అని నీకు అసలు ఏమైనా తెలిస్తే కదా నీకు. బర్లీ అంటే ఏంటి అన్నాడట. అంటే బర్లీ అంటే ఏంటంటే అక్కడ పోయి అక్కడ ఏమంటాడు, సిపిఆర్ అంటే ఏంటంటాడు. వాడు ఒక వైద్యుడు కొడుకంట, వాడు నీట్ రాసిన పిల్లాడు, ఆ కుర్రాడు ఏది సీదిరప్పలరాజు కొడుకు ఆరావు, పంపింగ్ అంటున్నాడు. ఏం పంపింగ్ రా మగడ? అంటే ఇప్పుడు వీళ్ళందరూ జంజీయా? చెప్పు, నువ్వు చెప్పు. నిజంగా వీళ్ళకి ఆ టొబాకో రైతుల పట్ల ఏమన్నా కన్సర్న్ ఉంటే పొగాకు బేళ్ళు అలా తొక్కుతారమ్మా? రైతు కష్టం అమ్మా, అది రైతు స్వేదం. అసలు పొగాకు ఎన్ని రోజుల పంటో తెలుసా? అసలు బేలుకి ఎన్ని కిలోలు ఉంటాయో తెలుసా? ఒక బేలుకి ఎన్ని కిలోలు ఉంటాయో నీకు తెలుసా? ఎందుకు ఈ లేని ఎపిసోడ్ నీకు రానిది ఎందుకు? ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం ఎలగబెట్టావు? పొగాకు రైతులు 1 కిలో కొన్నావా? 2022లో 1 కిలో కొనలేదంట. నిన్న నచ్చినాయుడు చెప్తున్నాడు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక లాస్ట్ ఇయర్ 280 కోట్లు కొన్నది. దేశ చరిత్రలో ఫస్ట్ టైం ఒక రాష్ట్ర ప్రభుత్వం టొబాకో కొనడం. ఇప్పుడు 100 కోట్లతో కొంటున్నారు. ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడేమో గాల్లో తిరిగావు, హెలికాప్టర్లు, స్పెషల్ ఫ్లైట్లు. ఇప్పుడు ఓడిపోగానే రోడ్డేనా? తొక్కడమేనా పని? రోడ్డు మీద కూడా బీభత్సం. అదే తొక్కడం. ఏది బంగారుపాలెం పోయావు, మామిడికాయలని తొక్కించావు. అరే నువ్వు వస్తున్నావంటే 5 ట్రాక్టర్ల మామిడికాయలు పోయాలా? అవి తొక్కుకుంటూ పోతావా? ఆనందమా? ఏ ఆనందం? పెన్ను నాని చెప్పాలి, సునకానందమా? ఇప్పుడు ఇది అంటున్నాడు, సునకానందం అని అది అంటున్నాడు. వికృత ఆనందం, పైశాచిక ఆనందం. దీన్ని ఏ ఆనందం అంటారు? పిశాచాలే. ఇవాళ ఆంధ్రప్రదేశ్కి పట్టిన పిశాచాలు ఇవాళ నృత్యమా, కరాళ నృత్యం చేస్తున్నాయా? ఎందుకు? ఏంటి దీని వెనుక హిడెన్ ఎజెండా? పెట్టుబడులు రాకూడదు, పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్ వైపు జరగకూడదు, చూడకూడదు, డిఎస్సి పెట్టకూడదు. మొన్న ఆల్రెడీ ఒక డిఎస్సి పెట్టాడు, రేపొద్దు మళ్ళీ ఇంకో డిఎస్సి పెడుతున్నాడంట. జాబ్ క్యాలెండరు ఇవ్వకూడదు. అంటే యువతరం అంటే జగన్కి ఎంత కక్ష. నువ్వు నిరుద్యోగం పెంచావు ముఖ్యమంత్రిగా. అరే దేశం మొత్తం 15% అన్ఎంప్లాయ్మెంట్ ఉంటే నీ టైంలో 30%. ఇప్పుడు బ్రహ్మాండంగా 30,000 గవర్నమెంట్ పోస్టులు ఇచ్చారంట. నిన్న శ్వేతపత్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రి చెప్తారు. అదేంటి సార్, జగన్ కూడా ఉద్యోగాలు ఇచ్చాడు కదా, వాలంటరీ ఉద్యోగాలు. ఎక్కడున్నారు? ఉన్నారు ఇప్పుడు చెప్పుకున్నారు కదా. ఇప్పుడు ఉన్నారా? అంటే జగన్ ఇచ్చిన ఉద్యోగాలు ఊడిపోయే ఉద్యోగాలు, తుమ్మితే ఊడే ముక్కు. అంటే నువ్వు ఇచ్చిన ఉద్యోగాలు ఇవాళ 5,000 జీతం ఏంటమ్మా? అది కదా ఇవాళ జగన్మోహన్ రెడ్డి మూల్యం చెల్లించింది. ఓడిపోవటానికి ప్రధాన కారణం అధికారంలో ఉన్నప్పుడేమో పొగాకు రైతులు గుర్తులేదు, 1 కిలో 1 లా.
ఇప్పుడేమో నా హయాంలో 360 అమ్మింది, అసలు దేవరపల్లిలో అయితే 460 అమ్మింది అంటాడు కిలో. నేను అచ్చెన్నాయుడు ఏమని చెప్పాడు, అతని హయాంలో పొగాకు రేటు గవర్నమెంట్ రికార్డు 110 నుంచి 250 అంట. ఎంత తేడా సార్ అసలు ఎంత తేడా అంటే జగనే తేడా. అదేదో బాలకృష్ణ సినిమా ఉంటుంది, ఏంటది తేడా సింగ. ఇప్పుడు ఇది తేడా రెడ్. అతను సింగ్ అయితే ఇతను రెడ్, అంతే తేడా, ఇంకేం తేడా లేదు. ఈ తేడాలంతా ఇవాళ రోడ్డు మీద పడ్డారు. తేడా సింగిల్ అనమాట. ఓకే సార్, థ్యాంక్ యూ.